సిరియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే దేశం. అక్కడ బైబిల్ ని అనుమతించరు. కానీ ఒక వ్యక్తి గాడిద మీద 50 బైబిళ్లు దాచిపెట్టి ఎవరి కంటా పడకుండా సరిహద్దు దాటేస్తాడు. అక్కడున్న వారికి బైబిల్స్ పంచిపెడతాడు. వారు మరికొన్ని బైబిల్స్ కావాలని కోరుకుంటారు. సో ఈ వ్యక్తి కొన్ని వారాల తర్వాత మరలా అదే గాడిద మీద 200 బైబిళ్లు దాచిపెట్టి సరిహద్దు దాటడానికి సిద్ధమవుతాడు. కానీ ఈసారి సెక్యూరిటీ లోపలికి వెళ్ళనివ్వరు. చేసేదేమీ లేక ఇతను వెనుదిరుగుతాడు. కానీ గాడిదను మాత్రం అక్కడే వదిలేస్తాడు. ఆ గాడిద కొద్దిసేపటి తర్వాత మెల్లగా సరిహద్దు దాటి ముందుకెళ్తది. గాడిదే కదా అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ వారు అంతగా దాన్ని పట్టించుకోలేదు. అది తిన్నగా సిరియాలోకి గతంలో వెళ్లిన ప్రాంతానికి వెళ్ళిపోయింది. మొదటిసారి వెళ్ళినప్పుడు దానికి ఒక చాక్లెట్ ఇచ్చారు. కాబట్టి ఆ గాడిద ఆ దారిని ఆ వ్యక్తిని బాగా గుర్తుంచుకుంది. సో ఈ రెండవసారి యజమాని వదిలిపెట్టినప్పటికీ తిన్నగా వెళ్లి ఆ 200 బైబిళ్లు వారికి చేరవేసింది. విఓఎం మినిస్ట్రీ వారు ఈ గాడిద ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడని దేవుణ్ణి స్తుతించారు.